శ్రీ విఘ్నేశ్వరాయ నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం యా సరస్వతీం వ్యాసం తదో జయముదీరయేతు. గరుడ మహాపురాణంలో ఆచారకాండలో సాముద్రిక శాస్త్రానుసారంగా స్త్రీ పురుషుల శుభాశుభ లక్షణాలు, మస్తక హస్తరేఖల ఆధారంగా వ్యక్తుల ఆయుర్దాయ పరిజ్ఞానము, స్త్రీల శుభాశుభ లక్షణాలు, స్త్రీ పురుషుల సామాన్య లక్షణాలు కొంతవరకు చెప్పుకున్నాం. మిగతావి ఇప్పుడు విందాం. సుందరమైన నాసిక గలవారు సుఖజీవనులు అవుతారు. శుష్కించినట్లు ఉన్న ముక్కు గలవారు దీర్ఘాయువులు అవుతారు. ముక్కు చివరి భాగంలో భిన్నంగా ఉండి నూతి ఆకారంలో నాసిక గలవారు అద్భుతమైన లక్షణాలుండి ఎవరికి అందని వారి పొందును పొందగలుగుతారు. పొడవాటి ముక్కున్నవారు సౌభాగ్య సంపన్నులు, కుచించుకుపోయిన నాసిక గలవారు దొంగలు కాగలరు. చప్పిడిగా అణిగిపోయి ఉన్న ముక్కు అకాల మృత్యు సూచకము, కుడివైపు కాస్త వంగి ఉన్న ముక్కు క్రూరత్వానికి చిహ్నము. చిన్న చిన్న గోళాలతో సాపుగా సొంపుగా ఉండే నాసిక చక్రవర్తికి ఉంటుంది. వక్ర ఉపాంత భాగాలలో నుండి పద్మపత్రము వలె సుందరంగా మెరిసే నేత్రాలు సుఖజీవనులకు ఉంటాయి. పిల్లి కళ్ళు పాపాత్ములకి, మధు పింగళ వర్ణంలో నేత్రాలు దురాత్ములకి, ఎండ్రకాయ కన్నులు వంటి కన్నులున్నవారు క్రూరకర్ముడు అవుతారు. ఆకుపచ్చటి కన్నులున్నవారు పాపకర్ములంటే ఇష్టపడతారు. ఏనుగు కన్నులున్నవారు సేనలను నడుపగలరు. గంభీర నేత్రాలు రాజలక్షణము. స్థూల నేత్రాల వారు మంత్రులవుతారు. నీలి కమలముల వంటి నయనములున్నవారు విద్వాంసులు. నల్ల కన్నుల వారు సౌభాగ్యశాలులు అవుతారు. మండలాకార నేత్రంలో ఉన్నవారు పాపాత్ములు. ఎప్పుడూ దీనభావమే గోచరించే కన్నులున్నవారు దరిద్రులు కాగలరు. సుందర విశాల నేత్రాలున్నవారు రకరకాల సుఖాలను అనుభవిస్తారు. కళ్ళు ఎక్కువగా పైకి లేపేవాళ్ళు అల్పాయుష్కులు అవుతారు. విశాలంగా ఉండి పైకి లేచే కన్నులున్నవారు సుఖపడతారు. కనుబొమ్మలు విషమంగా దూరం ఉండేవారు దరిద్రులు అవుతారు. పొడవుగా, దట్టంగా, పెద్దగా, ఎడం లేకుండా, వక్రంగా, ఉన్నతంగా వంపు తిరిగి ఉన్న కనుబొమ్మలు ఉన్నవారు గొప్ప ధనికులే మహాభోగములను అనుభవిస్తారు. మధ్యలో తెగియున్నట్లున్న ఖాళీగల కనుబొమ్మలు నిర్ధనులకు, బాగా వంగి ఉన్న కనుబొమ్మలు అందని వారి పొందునందు కలిగే వారికి ఉంటాయి. అయితే వీరికి పుత్ర సంతానం ఉండదు. నుదురు అర్ధచంద్రాకారంలో ఉంటే చాలా మంచిది. అది తరగిన ధన సంపద సూచిస్తుంది. మస్తకం ముత్యంలాగా నుదురు విశాలంగా మెరుస్తూ ఉంటే ఆచార్యపీఠం లభిస్తుంది. నుదుటిపై రక్తనాళాలు కనిపించరాదు. అది పాపకర్ముల లక్షణము. అస్పష్టంగా కనిపిస్తూ ఉన్నతంగా ఉండే నాడులతో, స్వస్తిక ముద్రతో ఎత్తైన సుందరమైన లలాటం గలవారు ధనవంతులవుతారు. క్రిందికి లోనికి వంగిన నుదురున్నవారు చెరసాల పాలవుతారు. ఎవరైనా నవ్వినప్పుడు కంపనం లేకుండా నవ్వితే వారిని శ్రేష్ఠులుగా గౌరవించవచ్చు. కన్నులు మూసుకొని నవ్వే వారిలో పాపాత్ములు ఎక్కువ. మాటి మాటికి అనవసరంగా నవ్వే వారిలో దుష్టులు ఎక్కువ. 100 ఏళ్ల ఆయుర్దాయం గల వారి మస్తకంపై 3 రేఖలుంటాయి. 4 రేఖలు రాజలక్షణము. ఆయుర్ధారము 95. రేఖారహితమైన లలాటం ఉన్నవారు 90 ఏళ్ళు జీవిస్తారు. నుదుటి నిండా మొక్కలైన రేఖలున్న వారిలో వ్యభిచరించేవారు ఎక్కువ. నుదుటిపై ఉండే రేఖలు చివరికంటా పోయి కేశాలను తగులుతూ ఉంటే
ఆ విధమైన రేఖలున్నవారు 80 ఏళ్ళు బతుకుతారు. 5, 6 లేదా 7 రేఖలున్నవారు 50 ఏళ్లే జీవిస్తారు. 7 కన్నా ఎక్కువ గీతలున్న వారిలో 40 సంవత్సరాలు బ్రతికేవారే ఎక్కువ. బల్లబరుపుగా అణిగినట్లుగా తల ఉండేవారికి పితృవియోగం చాలా వేగంగా సంభవిస్తుంది. కుండ ఆకారంలో గల తలవానికి పాపం వైపే మనసు పెడుతూ ఉంటుంది. ఒక కన్నంలో నుంచి ఒక తల వెంట్రుకే మొలవడము మంచిది. తద్విపరీత ధనక్షయకరము. అతిశయారోక్షత అనగా మొరటుదనము ఏ అంగములోనూ మంచిది కాదు. మరీ పేలవంగా రక్తమాంసరహితంగా ఉండే అంగాలన్నీ అశుభ సూచకాలే. మానవ శరీరంలో 3 అంగాలు విశాలంగా, మరో 3 గంభీరంగా, ఒక 5 పొడవుగా చిన్నగా, 6 ఎత్తుగా, 4 పొట్టిగా, మరొక 7 రక్తవర్ణంలో ఉండడము శుభలక్షణము. ఈ లక్షణాలన్నీ కలవారు మహారాజులవుతారు. నాభి సర్వము స్వభావము, నాభి స్వరము స్వభావము ఈ 3 గంభీరంగా ఉండాలి. లలాటము ముఖము వక్షస్థలము విశాలంగా ఉండాలి. నేత్రాలు కక్షలు నాసిక మెడ తల దీర్ఘంగా ఎత్తుగా ఉండాలి. జంఘాలు గొంతు లింగము పిరుదలు పొట్టిగా ఉండాలి. నేత్రాంతాలు అనగా కనుకొలుకలు అరికాళ్ళు నాలుక పెదవులు 7 రక్తవర్ణంలో ఉండాలి. దంతాలు వేళ్ళు పర్వాలు గోళ్ళు కేశాలు 5 పొడవుగా ఉండాలి. అలాగే స్తనాల మధ్య భాగము 2 భుజాలు దంతాలు నేత్రాలు నాసిక దీర్ఘంగా ఉండడం కూడా శుభలక్షణములే. స్త్రీల ప్రత్యేక లక్షణాలను సముద్రుడు ఈ విధముగా తెలిపాడని విష్ణు భగవానుడు సూత మహర్షి ప్రవచింపసాగారు. అంటే సముద్రుడు ఈ విధంగా తెలిపాడు అన్న విషయానికి వస్తే, ఈ శాస్త్రము సముద్రునిచే కొంత వాయబడి మరికొంత క్రోడీకరింపబడి ఆయన చేతనే ప్రపంచానికి ప్రసాదింపబడినది కాబట్టి ఆయన పేరిటను సాముద్రిక శాస్త్రంగా ప్రసిద్ధి చెందింది. అయితే దీనిని ప్రారంభించిన వారు మాత్రం శివపుత్రుడైన కార్తికేయుడు. ఈ మహావిషయము భవిష్య పురాణంలో వివరంగా చెప్పబడింది. 2 పాదాలు నున్నగా సమాన తలాలతో రాగి రంగుతో మెరుస్తూ ఉండే గోళ్లతో చిక్కని వేళ్లతో ఉన్నత అగ్రభాగాలతో నుండుట మహారాజ్ఞి లక్షణము. ఈ లక్షణమున్న స్త్రీని పెండ్లాడిన వాడు తప్పనిసరిగా రాజు అవుతాడు. గూఢమైన చీలమండలు పద్మపత్ర సమానాలైన అరికాళ్ళు శుభలక్షణాలు. చెమట పట్టని అరికాళ్ళు శుభసూచకాలు. వాటిలో మీన అంకుశ ధ్వజ వ్రజ వజ్ర పద్మ హల చిహ్నాలున్నామె రాణి అవుతుంది. రోమరహిత సుందర శిరావిహీన కోలజంగంలో ఉన్న స్త్రీ శుభలక్షణము. విస్తీర్ణ పుష్టియుక్త గంభీర విశాల దక్షిణావర్త నాభి మధ్య భాగంలో త్రివడులు ఉత్తమ నారీ లక్షణములు. రోమరహితంగా విశాలంగా నిండుగా పుష్టిగా చిక్కగా ఒకదానికొకటి సర్వ సమానంగా గట్టిగా ఉండే స్తనాలు ఉత్తమ జాతి స్త్రీలకు ఉంటాయి. గ్రీవం రోమరహితంగా ఓష్టము అదరము అరుణకాంతులమయంగా ముఖము గుండ్రంగా పుష్టిగా దంతాలు కొంద పుష్ప సమానంగా గొంతు కోయిల గొంతుల ముఖము దాక్షిణ్య భావయుక్తంగా కన్నులు కరుణారసాన్ని చిప్పిలుతూ ఉండే స్త్రీ సర్వజన పూజిత కాగలదు. ఇతరుల సుఖాన్ని గురించి నిరంతరం ఆలోచిస్తూ సాధింపులు వేధింపులు ఎలా చేయాలో కనీసము తెలియని స్త్రీని అంతా గౌరవిస్తారు. నీలి కమలాల వలె కళ్ళు బాలచంద్రుని వలె వంపు తిరిగిన కనుబొమ్మలు అర్ధచంద్రాకారంతో నుదురు గల స్త్రీకి సర్వసంపదలు ముంగిట్లో వచ్చి వాలతాయి.
సుందరంగా సరిసమానంగా పుష్టిగా ఉండే చెవులు శుభలక్షణాలు, దట్టంగా ఉండే కనుబొమ్మలు, ఎండినట్లుండే చెవులు శుభలక్షణాలు కావు. నున్నగా, మృదువుగా, మెత్తగా, నల్లగా ఉన్న ఉంగరాలు తిరిగే జుట్టు ప్రశస్త లక్షణము. అరచేతిలో కానీ అరికాలిలో కానీ అశ్వహస్తి శ్రీ వక్ష యూప బాణ యవ తోమర ధ్వజ చామర హార పర్వత కుండల వేది శంఖ చక్ర పద్మ స్వస్తిక రథ అంకుశాది గుర్తులలో కొన్ని ఉన్న స్త్రీలు రాజపత్నులవుతారు. సాముద్రిక శాస్త్రంలో సంభోగ శృంగారానికి సంబంధించిన అంగాల పరిమాణ స్వరూపాదుల లక్షణాలు, స్వేదాది ద్రవాల వాసనల ద్వారా నిర్ధారింపబడే శుభాశుభాది లక్షణాలు కూడా చెప్పబడ్డాయి. వీటిని ఇవ్వడం వల్ల అపార్థాలు ఎక్కువవుతాయనే భయం వల్ల ఈ గ్రంథంలో ఇవ్వబడుట లేదు. ఇక పైన చక్రాంకిత శాలిగ్రామ శరలు, తీర్థ మహాత్యాలు, 60 సంవత్సరాల పేర్లు. దేవతలారా, చక్రాంకిత శాలిగ్రామ శరను పూజిస్తే సర్వశుభాలు సౌఖ్యాలు కలుగుతాయి. శాలిగ్రామంలో చక్రాల సంఖ్య 1 ఉంటే సుదర్శనమని, 2 ఉంటే లక్ష్మీనారాయణ అని, 3 ఉంటే అచ్యుత అని, 4 ఉంటే చతుర్భుజ అని, క్రమంగా 12 వరకు వాసుదేవ, ప్రద్యుమ్న, సంకర్షణ, పురుషోత్తమ, నవవ్యూహ, దశాత్మక, అనిరుద్ధ, ద్వాదశాత్మక. 12 కన్నా ఎక్కువ ఎన్ని చక్రాలున్నా శిలామూర్తి నామము అనంత భగవానుడే. సుందరమైన ఈ శాలిగ్రామాలను పూజించిన వారికి కోరికలన్నీ తీరుతాయి. శాలిగ్రామ ద్వాదశాది ద్వారకాశరుల సంగమం ఉండే చోటుకు ముక్తి కూడా ఉంటుందని ఇలా చెప్పబడింది. శాలిగ్రామ శిలాయత్ర దేవో ద్వారవతీ భవ ఉభయో సంగమో యత్ర తత్ర ముక్తిర్నరసంశయ. హే శంకరదేవ, శాలగ్రామము, నైమిషము, పుష్కరము, గయ, నర్మద, చంద్రభాగ, సరస్వతి, పురుషోత్తమ క్షేత్రములు, మహాకాలుడు అవతరించి ఉన్న ఉజ్జయిని, ఈ తీర్థాలన్నీ అన్ని పాపాలను నశింపజేసి భక్తి ముక్తి ప్రదాయకాలు అవుతున్నాయి. ఇక నామసార్థకాలైన మన 60 సంవత్సరాల పేర్లను వినండి. ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోద, ప్రజాపతి, అంగిర, శ్రీముఖ, భావ, యువ, ధాత, ఈశ్వర, బహుధాన్య, ప్రమాది, విక్రమ, విషు, చిత్రభాను, స్వభాను, తారణ, పార్థివ, వ్యయ, సర్వజిత్, సర్వాధారి, విరోధి, వికృతి, ఖర, నందన, విజయ, జయ, మన్మథ, దుర్ముఖ, హేళంబ, విలంబ, వికార, శర్వరి, ప్లవ, శుభకృతు, శోభన, క్రోధి, విశ్వావసు, పరాభవ, ప్లవంగ, కీలక, సౌమ్య, సాధారణ, విరోధికృతు, పరిధావి, ప్రమాది, ఆనంద, రాక్షస, నల, పింగళ, కాల, సిద్ధార్థ, రౌద్రి, దుర్మతి, దుందుబి, రుద్రోద్గారి, రక్తాక్షి, క్రోధన, అక్షయ. అయితే ఇక్కడ శుభకృత తర్వాత శోభకృత అని మనం ఇప్పుడు ఈ సంవత్సరంలో ఉన్నాము, కానీ ఇక్కడ శోభన అని రాశారు. ఇక ఇందాక శాలిగ్రామం గురించి ఒక మాట చెబుతూ ఒక శ్లోకం రాశారు ఇక్కడ. శాలిగ్రామో ద్వారకంచ నైమిషం పుష్కరం గయ వారణాసి ప్రయాగశ్చ కురుక్షేత్రంచ శోకరం గంగాచ నర్మదా చైవ చంద్రభాగా సరస్వతి పురుషోత్తమో మహాకాల స్థీర్థ్యాన్యేని శంకర సర్వపాప హరిణ్యేవ భక్తి ముక్తి ప్రదాయనవై. ఈ శ్లోకం తాలూకా భావమే మనం చెప్పుకున్నాము. శాలిగ్రామము, నైమిషము, పుష్కరము, గయ, నర్మద, చంద్రభాగ, సరస్వతి, పురుషోత్తమ క్షేత్రము, మహాకాలుడు ఉన్న ఉజ్జయిని, ఈ తీర్థాలన్నీ అన్ని పాపాలను నశించి భక్తి ముక్తి ప్రదాయకాలు అవుతున్నాయి అనేది. సంవత్సరాల పేర్లు చెప్పుకున్నాము. సర్వోదయ విజ్ఞానము
మనిషి గొంతు ద్వారా చేసే కొన్ని శబ్దాలు పలికే స్వరాలు కూడా కొన్ని కార్యాల శుభాశుభ ఫలితాలను సూచింపగలవు. మానవ శరీరంలో వేల సంఖ్యలో నాడులుంటాయి. ఇవి నాభి ప్రదేశానికి దిగువగా ఉండే కంద స్థానాన్ని లేదా మూలాధారం నుండి బయలుదేరి శరీరమంతటా విస్తరించి ఉంటాయి. 72,000 నాడులు నాభి మధ్య భాగంలోనే చక్రాకారంలో నిలిచి ఉంటాయి. వీటిని వామ, దక్షిణ, మధ్యమ నామకాలైన 3 శ్రేష్ఠ నాడులుంటాయి. వీటినే క్రమంగా ఎడ, పింగళ, సుషుమ్న నాడులని వ్యవహరిస్తారు. వీటిలో వామనాడి చంద్రుని వలెను, దక్షిణ నాడి సూర్యుని వలెను, మధ్యమ నాడి అగ్ని వలెను ఫలాలనిస్తాయి. ఇవి కాలరూపిణులు. వామనాడి అమృత రూప, ఇది జగత్తుని బ్రతికించే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి దీనిని ఆప్యాయిత అంటారు. దక్షిణనాడి తన రౌద్రగుణము వల్ల జగత్తుని మార్చేస్తుంది, అంటే శోషిల్ల చేస్తుంది. శరీరంలో ఈ 2 నాడులు ఒకేసారి ప్రవహిస్తే అన్ని కార్యాలు నాశనం కావచ్చు, మృత్యువే సంభవించవచ్చు. యాత్రాదులకు బయలుదేరినప్పుడు వామనాడి ప్రవాహము, ప్రవేశ సమయంలో దక్షిణాడి ప్రవాహము శుభకార్యకరములని గ్రహించాలి. చంద్రుని వలె జగత్తుకి కూడా ఆనందాన్ని కలిగించే కార్యాలను, సౌమ్య కార్యాలను ఎడ అనగా వామనాడి శ్వాస ప్రవాహ కాలంలో జరపాలి. సూర్య సమాన తేజస్వి సమక్రూర కార్యాలను ప్రాణవాయువు పింగళనాడి ద్వారాను ప్రవహిస్తున్నప్పుడు చేపట్టాలి. యాత్రల్లో సర్వసామాన్య కార్యములందు విషాన్ని వదలగొట్టవలసి వచ్చినప్పుడు ఇడానాడి ప్రవాహం ప్రశస్తము. భోజనము, మైథునము, యుద్ధారంభాలలో పింగళనాడి సిద్ధదాయకమవుతుంది. ఉచ్చాటన అంటే మంత్రము, అభిచార కర్మలలో కూడా పింగళనాడి చరించాలి. ముఖ్యంగా రాజులు మైథున, సంగ్రామ, భోజన సమయాల్లో శ్వాస కుడివైపునున్న నాసికారంధ్రంలోంచి బాగా ప్రవహిస్తుందో లేదో చూసుకోవాలి. అలాగే ఆయా అవసరాల్లో ఇడానాడి ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు సరిచూసుకుంటూ ఉండాలి. 2 నాడులు సమానంగా ప్రవహిస్తున్నప్పుడు ఏ ప్రముఖ కార్యాన్ని మొదలుపెట్టకూడదు. విద్వాంసులైతే అటువంటి సమయాన్ని విషంతో సమానంగా పరిగణించి జాగ్రత్త పడాలి. ప్రశ్నలు చెప్పేవారు, అడిగేవారు నాడీ ప్రవాహ స్థితిని గమనించాలి. తనకు శుభం కలుగుతుందా, అశుభం కలుగుతుందా, లాభం వస్తుందా, నష్టం వచ్చి పడుతుందా అని అడిగేవారికి అడుగుతున్నప్పుడు మధ్యమ నాడి చలనంలో ఉంటే అశుభము, నష్టమే కలుగుతాయి. కాబట్టి జాగ్రత్త పడాలని చెప్పాలి. అదే సమయంలో ఇడా, పింగళ నాడులు ప్రవహిస్తూ ఉంటే శుభం కలుగుతుందని, లాభమే వస్తుందని నిస్సందేహంగా చెప్పవచ్చు. అదే సమయంలో ఇడా, పింగళ నాడులు ప్రవహిస్తూ ఉంటే శుభం కలుగుతుందని, లాభం వస్తుందని నిస్సందేహంగా చెప్పవచ్చు. అలాగే అడిగేవారి గొంతుని బట్టి అది ఏ స్వరంలో ఉందో ఆ స్వరము నాడీ మండలంలో ఎక్కడి నుండి వస్తుందో బాగా విచారించి సాధ్యాసాధ్యాలను, సిద్ధ్యాసిద్ధులను పోల్చుకొనవచ్చును. దీనికి సర్వోదయ విజ్ఞానం తెలియాలి. గరుడ పురాణంలో ఇటువంటి విజ్ఞానం ఒకటి కలదనే విషయము మాత్రమే సూచింపబడింది. ఈ అంశంపై కృషి చేయదలుచుకున్న వారు వాడి నాడీ గ్రంథాలను అవలోకించాలి. రత్నాల పుట్టుక కథ, వజ్ర పరీక్ష. ప్రాచీన కాలంలో బాలాసురుడనే ఒక రాక్షసుడుండేవాడు. అతడు ఇంద్రాది దేవతలందరినీ యుద్ధంలో జయించి దేవతల అసమర్థతని, తన త్రైలోక్యాధిపత్యాన్ని లోకానికి చాటుకున్నాడు. బలాసురునికి ఇచ్చిన మాటను తప్పకూడదనే నియమం ఉంది. దేవతల బ్రహ్మాండ వేషాలలో అతని వద్దకు పోయి తాముకు యజ్ఞాన్ని తలపెట్టామని, బలి పశువు కోసము అతనిని యాచించడానికి వచ్చామని బలాసురుని బతిమాలుకున్నారు. అతను వెంటనే వారికి కావలసిన బలిని తన సమకూర్చగలనని మాట ఇచ్చాడు. వెంటనే దేవతలు నువ్వే కావాలి అన్నారు. ఈ విధంగా తన వాగ్వజ్రానికి తానే బలి అయిపోయాడు బలాసురుడు. బలాసురుని బలిదానము ఉత్తినే పోలేదు, లోక కళ్యాణం జరిగింది. సామాన్యులు చేసే యజ్ఞానికి
కీటక సంహారము, కాలుష్య నివారణము, నగర శాంతి వంటి లోకమంగళకర కార్యాలు జరుగుతుంటాయి కదా. అలాంటిది ఇంద్రాది దేవతలంతటి వారు ఒక మహాదాతను బలిపశువుగా చేసి యజ్ఞానికి సామాన్య ఫలితం ఉంటుందా? ఒక లోక కళ్యాణమేమి, త్రైలోక కళ్యాణమే జరిగినది. బలాసురుని శరీరము విశుద్ధ కర్మ వలన పరమ విశుద్ధ శరీరముగా పరిగణించింది. సత్వగుణ సంపన్నమై విరాజిల్లింది. అందలి అన్ని అంగములు రత్న బీజములై ప్రపంచమునే సంపన్నము గావించినది. దేవతలు, యక్షులు, సిద్ధులు, నాగులు ఆ బలాసురుని శరీరాన్ని ఆకాశ మార్గంలో కొనుసిపోసాగారు. ఆ యాత్రా వేగం వల్ల అతని శరీరము దానంతట అదే ముక్కలైపోయి పృథివీపై అక్కడక్కడా పడింది. సముద్రాల్లో, నదుల్లో, పర్వతాల్లో, వనాలలో, మైదానాలలో ఎక్కడెక్కడ రంచమాత్రమైన అంటే అత్యల్ప పరిమాణమైన ఆ మహాదాత శరీర శకలాలు పడ్డాయో అక్కడక్కడ రత్నాల గనులు ఏర్పడ్డాయి. వాటి నుండి వెలికి తీయబడిన రత్నాలకు, వజ్రాలకు అద్భుత శక్తులు ఉన్నట్లు కనుగొనబడింది. రత్నాలలో వజ్రము, ముక్తిమణి, పద్మరాగము, మరకతము, ఇంద్రనీలము, వైదూర్యము, పుష్పరాగము, కర్కేతనము, పులకము, రుధిరము, స్ఫటికము, ప్రవాళము మొదలగు పేర్లతో ప్రత్యేక లక్షణాలతో ఇవి ప్రకాశిస్తున్నాయి. జ్ఞానపు ఆవలయడ్డును చేరగలిగినంతగా తెలివిడి కలిగిన పాదదర్శులు, విద్వజ్జనులు ఈ రత్నాలకు ఆయా పేర్లను, వాటి లక్షణాలను, కలిమి ఫలాలను కూలంకుషంగా విశ్లేషించి వివేచించి పెట్టారు. ఈ విద్వాంసులు ముందుగా రత్నము యొక్క ఆకారము, రంగు, గుణము, దోషము, పరీక్ష, మూల్యాదుల జ్ఞానాన్నేత సంబంధిత సర్వశాస్త్రాలను అధ్యయనము చేసి దాని ఆధారంగా శుభాశుభాలను నిర్ణయిస్తారు. ఈ అధ్యయనము అరకొరగా ఉంటే అశుభాలు కలుగుతాయి. ఇక్కడ ఒక విచిత్రం ఏమంటే తప్పుడు రత్నాన్ని ధరించిన వారికే కాక ఆ రత్నాన్ని పెట్టుకోమని సలహా ఇచ్చిన వారికి కూడా దుష్ఫలితాలు కలుగుతూ ఉంటాయి. కాబట్టి శాస్త్రాన్ని క్షుణ్ణంగా చదివిన తరువాతనే శాస్త్రులయ్యే సాహసం చేయాలి. ఐశ్వర్యాన్ని కోరుకునేవారు కానీ ఇతరులు కానీ బాగా పరీక్ష చేయబడిన అత్యంత శుద్ధమైనవిగా ధృవీకరింపబడే రత్నాలనే ధరించాలి. రాజులైతే అట్టి రత్నాలను సంగ్రహించి ఉంచాలి, కొన్నింటిని కాలానుగుణంగా ధరించాలి. ఇక రత్న ప్రభావాల విషయానికి వస్తే సర్వప్రథమంగా మహాప్రభావశాలిగా చెప్పబడుతున్న వజ్రం గురించి తెలుసుకోవాలి. బాలాసురుని ఎముకలు ఎక్కడెక్కడైతే పడ్డాయో అక్కడ అవి వజ్రాలుగా నానా రూపాలలో ఏర్పడ్డాయి. హిమాచల, మాతంగ, సౌరాష్ట్ర, పౌండ్ర, కళింగ, కోసల, వేణ్వాతట, సౌవీర అనే పేర్లు గల 8 భూభాగాలు వజ్రక్షేత్రాలుగా విలసిల్లుతూ ఉన్నాయి. హిమాలయాలలో పుట్టిన వజ్రాలు తామ్రవర్ణంలోనూ, వేణుకా తటంలో ప్రాప్తించినవి చంద్ర సమాన శ్వేత కాంతులతోనూ, సౌవీర దేశంలో లభిస్తున్నవి నీలకమల కృష్ణమేఘవర్ణంలోనూ, సౌరాష్ట్ర ప్రాంతంలో వజ్రాలు తామ్రవర్ణంలోనూ, కళింగ దేశ వజ్రాలు బంగారు రంగులోనూ వెలుగులు విరజమ్ముతూ ఉంటాయి. ఈ కోవలోనే చెప్పుకోదగ్గ కోసల దేశ వజ్రాల వర్ణము పసుపు పచ్చ కాగా, పుండ్రదేశీయ వజ్రాలు శ్యామల వర్ణంలోనూ, మతంగ క్షేత్రపు వజ్రాలు లేత పసుపు రంగులోనూ ఉంటాయి. కొన్ని ప్రత్యేక లక్షణములున్న వజ్రంలో నిత్యము ఎవరో ఒక దేవత నివసిస్తూ ఉండడం జరుగుతుంది. అత్యంత క్షుద్రవర్ణము అంటే ఒక రంగు ఉందని అనిపిస్తూ ఉంటుంది, కానీ అది ఏ రంగో తెలియలేనంత లేత రంగు తొలి లక్షణము. ప్రక్కలలో స్పష్టంగా కనిపించే రేఖ బిందు మాత్రము నలుపు. కాకపదక అంటే కాకి పాదం ఏ రంగులో ఉంటుందో ఆ నలుపు. త్రాసదోషరాహిత్యము, పరమాణువంత తీక్షణమైన ధార ఈ లక్షణాలు దేవవాస వజ్రానివి. వజ్రము యొక్క రంగుని బట్టి అందులో ఏ దేవతలు ఉంటారో శాస్త్రంలో ఉన్నది. ఆకుపచ్చ, తెల్ల,
పచ్చ, పింగళ, నల్ల, రాగి రంగుల వజ్రాలలో క్రమంగా విష్ణువు, వరుణుడు, ఇంద్రుడు, అగ్ని, యముడు, మరుత్తులు ప్రతిష్ఠితులై ఉంటారు. ఏ ఏ వర్ణాల వారికి ఏ ఏ రంగుల వజ్రాలు ధరించుటకు ప్రశస్తమో కూడా శాస్త్రంలో చెప్పబడింది. బ్రాహ్మణులకు శంఖ, కుముద లేక స్ఫటిక సమాన శుభ్ర వర్ణమున్న వజ్రాలు ప్రశస్తము. క్షత్రియులు శశవర్ణములో లేదా బభ్రుభూర వర్ణాలు లేదా కనుపాపల రంగులో నుండి వజ్రాలను ధరించడం మంచిది. వైశ్యులు కుంకుమ లేదా లేత అరిటాకు రంగులో ఉన్న వజ్రాలను పెట్టుకోవాలి. శూద్రులకు వెండి రంగులో ఉన్న వజ్రాలు శ్రేష్టం. విద్వాంసులు రాజులకు ముఖ్యంగా 2 రంగులు వజ్రాలు మిక్కిలి ప్రశస్తమని, ఇవి మిగతా వర్ణాలకు అంతగా మేలు చేయవని చెప్తారు. జవావర్ణము ఎరుపులో ఒక రకము. పగడ సమాన రక్తవర్ణము కలిపి ఉన్న వజ్రము లేదా మామిడి పండు రసము వంటి పసుపు రంగు వజ్రము రాజులకు లాభదాయకము. వర్ణసాంకర్యము రత్నాల విషయంలో కూడా మంచిది కాదు, పైగా దుఃఖదాయని. రంగును చూసి అంత మాత్రంగానే తృప్తి పడిపోయి రత్న సంచయాన్ని చేయరాదు. అంటే ఆవగా ఇంటికి తెచ్చేసుకోకూడదు. ఎందుకంటే దోషయుక్త రత్నాలు ఇంటికి హాని చేస్తాయి. మంచి గుణాలున్న రత్నాలు అయితేనే ఇంటికి, అందులోని వ్యక్తుల వంటికి ఆరోగ్యాన్ని, ధనాన్ని తేగలవు. వజ్రాన్ని జాగ్రత్తగా చూసి ఎక్కడా పగులు కానీ, కొమ్ముల వద్ద విరుగు కానీ, బీటలు కానీ లేకుండా ఉంటేనే తేవాలనే ఆలోచన పెట్టుకుని తదుపరి గుణాలను పరీక్షించాలి. కోణాలు సూదిగా మొనదేలినట్లుండాలి. అగ్గిలో పుటం పెట్టి అప్పుడే తీసినట్లే ఎప్పుడూ చూసినా ఉండాలి. మరకలు ఉండకూడదు. ఒకవైపు కానీ మనల్లో కానీ దెబ్బతినిపోయి పుడిరాళ్ళతో ఉన్న వజ్రాన్ని ధరిస్తే స్వచ్ఛంద మరణాన్ని వరంగా పొందినవాడైనా సరే శీఘ్రమృత్యువు నోటపడిపోతాడు. మధ్యలో బిందువు చిహ్నాలు, నీటి చుక్కల వంటి ఆకారాలు కనబడే వజ్రాన్ని ధరిస్తే ఇంద్రుడంతటి వాడైనా దరిద్రుడైపోతాడు. ఖానిక అనగా గని నుండి వచ్చిన షట్కోణ, అష్టకోణ, ద్వాదశ కోణ, షాట్పార్శ్య, పార్శ్య, ద్వాదశ పార్శ్య, షడ్ధార, అష్టాధార, ద్వాదశధార, ఉత్తుంగ, సమ, తీక్షణగ్ర వంటి గుణకాలు వజ్రాల సహజ గుణాలు. షట్కోణ విశుద్ధ నిర్మల తీక్షణ ధారగల లఘు సుందర పార్శ్వములున్న నిర్దోష అంటే నిర్దిష్టమైన ఇంద్రుని వజ్రాయుధ లక్షణాలున్న వజ్రం ఒకటి అంతరిక్షంలో ఉన్నదని, అది సర్వోత్కృష్టమని, దానిని భూమిపైకి తేవడం కష్టసాధ్యమని విద్వాంసులు చెబుతూ ఉంటారు. తీక్షణ నిర్మల దోషశూన్య వజ్రాన్ని ధరించేవాడు తన జీవన పర్యంతము ప్రతిదినము స్త్రీతో భోగించగలడు. సంపద, పుత్ర, ధన, ధాన్య, పశు సంపదలు నిత్యము వృద్ధి చెందుతూ ఉండగా బహుకాలము సుఖంగా జీవిస్తాడు. వానిపై ఎవరైనా విష, సర్ప, వ్యాధి, అగ్ని, జల, తస్కరాది ఆయుధాలను పంపినా, అభిచార మంత్రోచ్చాటనాది ప్రయోగాలను చేసినా అవి వారిని చూసి దూరం నుండే పారిపోతాయి. వారినేమీ చేయలేవు. కొన్ని ప్రత్యాగమితాలైపోతాయి. అంటే ప్రయోగించిన వారిని పని పడతాయి. ఏ దోషము లేకుండా 20 బియ్యపు గింజల బరువు ఉండే వజ్రము మిగతా వజ్రాల కంటే రెట్టింపు ధర పలుకుతుందని మణిశాస్త్ర పండితులు అంటారు. ఆ పరిమాణము 3వ వంతు, సగభాగము 4వ వంతు, 13వ వంతు, 30వ, 60వ, 100వ, 1000వ వంతు ఉన్న వజ్రాలు, అలాగే పైన చెప్పిన వజ్రం కంటే అధిక భారం ఉన్న వజ్రాలు కూడా ఉంటాయి. వాటి విలువ వాటి బరువును బట్టే ఉంటుంది. ఇక్కడ బియ్యపు గింజ కూడా ప్రత్యేకమైనదిగా ఉంటుంది. దాని బరువు 8 ఎర్ర ఆవగింజల బరువుతో సమానమై ఉండాలి.
ఏ దోషము లేని వజ్రాన్ని నీటిలో వేస్తే మునగదు, పైగా ఈత కొడుతున్నట్లుగా తేలుతూ ఆడుతుంది. అది రత్నాలన్నిటిలోకి సర్వశ్రేష్టము. దానిని ధరించడం శుభకరము. దోషాలు దొరుకుతున్న కొద్దీ దాని విలువ తగ్గిపోతుంది. వాటిని కొని ధరించడం వల్ల నష్టం జరగవచ్చు. కొన్ని వజ్రాల కాలక్రమాన దోషయుక్తాలు అవుతాయి. రాజులు వాటిని వెంటనే ధరించడం మానివేయాలి. ఇతరులు ధరించవచ్చని కాదు, కానీ ఆ వజ్రానికి ఉన్న శక్తి తగ్గిపోతుంది. రాజు అలాంటి వాణిని పెట్టుకోవడం కొనసాగిస్తే ఆ రాజ్యానికి మంచిది కాదు. పుత్రాపేక్షతో వజ్రాన్ని ధరించే స్త్రీ ఇతరుల వలె రత్న శాస్త్ర పారంగతిని మాత్రమే కాక తనకు అలవాటైన జాతక రత్నను కూడా సంప్రదించి ఆ పని చేయాలి. దోషయుక్తమైన రత్నాలను ధరించుటే దోషము. ఇక దాని వలన మంచి జరగాలనుకోవడము మృగతృష్ణ. మృగతృష్ణలో నీరు త్రాగాలనుకోవడమే. వజ్రాల విషయంలో మోసం జరిగే అవకాశాలు ఎక్కువ కాబట్టి కూలంకష పరీక్ష మిక్కిలిగా అవసరమవుతుంది. నకిలీలు ఎక్కువే మెరుపును కలిగి ఉంటాయి, కానీ ఆ మెరుపు ఎంతో కాలం ఉండదు. కానీ అప్పటికే ఆలస్యమైపోయి జరగవలసిన కీడు జరిగిపోతుంది. క్షారద్రవ్యము ద్వారా శాస్త్రాలేఖిత పద్ధతుల ద్వారా శాణప్రయోగముతో వజ్రాలను పరీక్షించాలి. ఈ భూమిపైనున్న అన్ని రత్నాలపై, లోహాది ఇతర ధాతువులపై వజ్రము గీత పెట్టగలదు, కానీ వజ్రముపై గీతను పెట్టడం దేనికి సాధ్యము కాదు, ఒక్క వజ్రానికి తప్ప. పుష్పరాగాది జాతి రత్నాలు ఇతర జాతి రత్నాలపై గీతను గీయగలవు, కానీ హీరకము, విరుకుందము అంటే మాణిక్యము తమ జాతి రత్నాలనే గీయగలవు. వజ్రమే కోయగలదు. స్వాభావిక వజ్రానికి మాత్రమే తన కాంతులను పైకి అనగా ఆకాశ దిశకి ప్రసరింపజేసే శక్తి ఉంటుంది. ఇంద్రాయుధ చిహ్నాంకితములైన వజ్రాలు కొన్ని అరుదుగా ఉంటాయి. వీటిపై ఆ గుర్తు స్పష్టంగానే కనిపిస్తూ ఉంటుంది. కేవలము ఇవి మాత్రమే కోణాల వద్ద విరిగిన బిందు రేఖా చిహ్న దూషితాలైన తమ శ్రేష్టతను, పూజ్యతను నిలబెట్టుకునే ఉంటాయి. అనగా వీటిని ధరిస్తే నష్టం జరగకపోగా ఉద్దిష్ట ప్రయోజనాలన్నీ నెరవేరుతాయి. మెరుపు తీగలలోని కాంతితో సముజ్వలంగా వెలుగులను విరజిమ్మే వజ్రాలను ధరించే రాజు అతిశయ ప్రతాపవంతుడై జగదేక వీరుడై విలసిల్లగలడు. సమస్త సంతానాలతో వర్ధిల్లుతూ పెద్ద కాలము పాటు పొడమనేలగలడు. ఇక తరువాయి భాగంలో ముత్యాలు, వాటిలో రకాలు, లక్షణాలు, పరీక్షణ విధి గురించి తెలుసుకుందాము. స్వస్తి. శ్రీకృష్ణార్పణమస్తు.